నిరాశ నిశీది లాంటిది. అక్కడ చిమ్మ చీకటి తప్ప పగలు రాత్రి అనేవి చిగురించవు. భవిష్యత్తు అంధకారమే కానీ ఆనందం దొరకదు. ఎప్పుడూ నీ గెలుపు కోరుకునే మీ శ్రేయోభిలాషి. నువ్వెవరో తెలియదు కానీ నీ మాటలు నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. మనస్ఫూర్తిగా నీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. తెలియదే తెలియదే ఇదివరకెప్పుడైన మనసుకే ప్రేమొకటుందని, నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని. పరిచయము కవిల్తగా మలిచెను కలిసేతగా మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత. అడుగులు ఎటు సాగినా అడుగును నిన్ను తెలుసునా, గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా. పద పదమని మనసు ఇప్పుడిలా జతపడమని అడుగుతోందిగా. అరే 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 ఎందుకో ఇలా కుదురుగా నన్ను ఉండనీదుగా. శశి, రిషి, ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? ఏమైంది అసలా? అది మీ నాన్న మళ్ళీ ఆఫీస్కి వెళ్లారు. ఇదంతా మీ వల్లే కదా జరిగింది. నువ్వు చెప్తేనే కదమ్మా నేను రిషి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాం. మనం ముగ్గురం కలిసి డిప్రెషన్లో ఉన్న మీ నాన్నని బయటికి తీసుకొచ్చాం. అది చాలు. ఈ శుభ సందర్భంలో మీకేదైనా స్వీట్ చేసి పెడతాను, ఓకేనా? అలాగే అమ్మా. పిల్లలు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, వెళ్ళండి. అలాగే అమ్మా. ఎందుకొచ్చావు? పిల్ల పక్షుల్ని సొంతం చేసుకున్న ఈ తల్లి పక్షి ఎంత సంతోషంగా ఉందో చూసిపోదామనొచ్చాను. నువ్వొచ్చింది నన్ను పిల్లల్ని చూడ్డానికి కాదు. బంధువు రూపంలో ఉన్న ఈ రాబంధువు నుంచి నా భర్తని కాపాడి ఆఫీస్కొచ్చేలా చేశాను చూడు. దానికి షాక్ అయి నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా. వాసిందు, నువ్వు భలే గెస్ చేస్తావు. నువ్వంటే నాకు కోపముంది, అలాగే నువ్వంటే నాకు గర్వంగానూ ఉంది. ఎందుకో తెలుసా, ఇంతవరకు నాకు సమవుచ్చిగా నిలబడిన వాళ్లే లేరు. నువ్వు ఒక్కదానివే నాతో సమానంగా నన్ను ఎదుర్కొంటూ వస్తున్నావు. నువ్వంటే నాకు కోపం లేదు, అసహ్యంగా ఉంది. ఎందుకో తెలుసా, నీ స్వార్థం కోసం నీ క్యారెక్టర్ దిగజార్చి కట్టుకున్న భర్తని, కాలు పెట్టిన అత్తారిల్లిని మోసం చేస్తున్నావు చూడు, అందుకు. ఓకే, ఇప్పుడేమంటావు? అన్నీ ఆపేసి హ్యాపీగా నీ భర్తతో కాపురం చేసుకోమంటాను. నేను కూడా అదే చెప్తావనొచ్చాను. నీ పిల్లలు నీకు దగ్గరయ్యారు, పిల్లలతో నువ్వు హ్యాపీగా ఉన్నావు. హాయిగా పిల్లల బాగోగులు చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేస్తూ ఇంటి పనులు చేసుకోకుండా ఈ ఆఫీస్ సంగతులు, కంపెనీ వ్యవహారాలు నీకెందుకు చెప్పు? నా ఆఫీస్లో నీ స్పై, అదే ఆ రఘుగాడు, వాడి గురించి నేను ఆ మాత్రం తెలుసుకోలేనా? అసలు ఆఫీస్కి రాను వదిన, అన్నీ నువ్వే చూసుకో అన్న యష్ సడన్ గా ఆఫీస్కొస్తే దాని వెనక ఎవరున్నారో ఆ మాత్రం గెస్ చేయలేనా? నీ ఓవర్ యాక్షన్ వల్ల అక్కడ రఘుగాడి జాబ్ పోయింది. అయినా అసలు నా ఆఫీస్లో నీ రాజకీయాలేంటి? ఆపేయ్, అన్నీ ఆపేయ్.
ఆపను. కంపెనీ, బిజినెస్, ఆఫీస్ వీటిని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆహా, ఊరుకోక ఏం చేస్తావు? అది నా కంపెనీ, నా బిజినెస్, నా ఆఫీస్. నా ఇష్టం వచ్చినట్టుగా వాడతాను. ఆపడానికి, చెప్పడానికి అసలు నీకేం హక్కుంది? నేను ఆ కంపెనీ సీఈఓని. నువ్వేంటి ఆ కంపెనీ చైర్మన్వా, లేక ఎండీవా, లేదా ఎంప్లాయీవా? ఏమీ కాని నువ్వు నా మీద ఎగిరిగిరి పడుతున్నావేంటి? ప్రాజెక్ట్ క్లోజ్ అయ్యేలా చేసి నిన్ను ఆఫీస్లోనే లేకుండా చేసిందాన్ని. నిన్ను ఆపడ నాకు లెక్క చెప్పు. ఫైనల్గా చెప్తున్నాను, నువ్వు నా విషయంలో సైలెంట్గా ఉంటే నీకే మంచిది. లేదంటే నువ్వు చాలా నష్టపోతావు. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ తాటాకు చప్పుళ్ళకి నేనేం భయపడ్ను. మోసం చేసే నీకే అంత మొండితనం ఉంటే మరి నిజాయితీ కోసం నిలబడే నాకు ఇంకెంత పట్టుదల, పౌరుషం ఉండాలి చెప్పు. ఇందాకేమన్నావు మధు? నువ్వేమన్నా ఆ కంపెనీకి చైర్మన్వా, ఎండీవా, లేక ఎంప్లాయీవా అన్నావు కదా. ఆ మూడింటికి మించిన అధికారంలో నీ ఆఫీస్లో నా అడుగు పెడతాను. ఛాలెంజ్. ఆపగలవేమో, ప్రయత్నించు. సింధు డిసైడ్ అయితే ఏ సైడ్ ఎవరున్నా లెక్క చేయను. వెళ్ళో. చూస్తాను నీ సంగతి. తేజ, మర్ది గారు వచ్చారా? ఇంతకుముందే ఆఫీస్ నుంచి వచ్చాడు. మీ తమ్ముడు ఏం చేస్తున్నాడో ఒకసారి వెళ్ళి చూసిరా. వాడిని చూడాల్సిన అవసరం లేదు మధు, ఇప్పుడే వెళ్ళి చూసొస్తున్నాను. నువ్వేదో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నావంట కదా? అవును. దానికి సంబంధించిన ఫైల్స్ అవి స్టడీ చేస్తున్నాడు. యష్ డిప్రెషన్లోంచి ఇప్పట్లో బయటికి రాడు అనుకుని ఆ కొత్త వెంచర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోట్ల రూపాయల ప్రాఫిట్ నా అకౌంట్లో వేసుకుందామనుకుంటే యష్ ఆకస్మికంగా ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చి నా ప్లాన్ అంతా తారుమారు చేసేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏం చేసి యష్ని ఆపాలి? ఏంటి తేజ ఇది? మధు, ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పిచ్చెక్కిచ్చేస్తున్నావు. తేజ వదులు. అది కాదు మధు. వదులు తేజ.